ప్రముఖ నటి ఆర్కే రోజా నటించడమే గొప్ప అనుకుంటుంది. హీరోయిన్ గా సక్సెస్ కావడమే గొప్ప అనుకుంటున్నటువంటి రోజా రాజకీయాల్లో కూడా బూతుల్ని గుప్పించినటువంటి రోజా ఈ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ గుడ్ బాయ్ అంటుందట. ఎందుకో తెలుసుకుందాం. ఈమె జబర్దస్త్ లో కూడా బూతులను చొప్పించడం వల్ల టీఆర్పీ రేటింగ్ విపరీతంగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈమె నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇటీవల కాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం కూడా మనకు తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంలో చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కనుమరుగవుతున్నటువంటి రాజకీయ క్రీడా మనుషుల్లో రోజా ఒకటి. వైసీపీ అధికారంలో ఉండగా ఆడుదాం ఆంధ్రాను అంటూ దాదాపుగా 200 కోట్ల రూపాయలు విలువైన అక్రమ సంపాదనని దారి మళ్లించడం జరిగింది. క్రికెట్ బ్యాటు బాళ్లు కొనడంతోనే వేల కోట్ల రూపాయలు సంపాదించిన సమాచారం. ఒక బ్యాటు ధర ఎత్తుకుంటే 22,000గా పెట్టుకున్నారట. ఒక క్రికెట్ కిట్ వాల్యూ 62,000 రూపాయలుగా కొన్నారట. అవన్నీ మన ఇక్కడ హైదరాబాద్ లో కోటిలో చీప్ గా దొరికేటటువంటి కిట్లేనని తర్వాత తెలిసినప్పటికీ ఇక ఆడుదాం ఆంధ్ర అన్న విషయంలో భోజనాల సంగతికి వచ్చేప్పటికి 200 కోట్ల రూపాయలు బడ్జెట్ గా లిఫ్ట్ చేశారు. ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలు ఆశించినట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతానికి దాని మీద ఏసీబీ విచారణ జరుగుతా ఉంది. అన్ని సాక్ష్యాధారాలు ఫైళ్ల రూపంలో సిద్ధంగా ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే రోజా అరెస్టు ఉండబోతోందని మీడియా ముఖ్యంగాను సోషల్ మీడియాలో కూడా మనం వింటా ఉన్నాం. అక్కడక్కడ రాజకీయంగా లీకులు కూడా మొదలయ్యాయి. అందు కారణం చేత రోజా మూతికి తాళం వేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ కూడా విన్నాం మనము. ఎమ్మెల్యేలందరినీ గాలి అది ఇది అంటూ ఎత్తిపోసింది బూతులతో. బూతులు ఏమాత్రం తగ్గలేదు. రోజా పెట్టిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి లైవ్ లో కూడా చూడడం జరిగిందట. ఎమ్మెల్యేని అందరినీ గాలి నా కొడుకులు దొంగ నా కొడుకులు అని బూతులు తిట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీక్షించడం జరిగిందట. ఇంకా రకరకాల విచిత్రమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత ఎందుకునో మీడియాకు దూరంగా ఉంది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఆడుదాం ఆంధ్ర స్కామ్ విషయంలో ఏసీబీ వచ్చేసి విచారణ చేపట్టి కీలకమైనటువంటి ఆధారాలన్నీ ఒక ఫైల్ రూపంలో పట్టుకొని సంఘంలో పెట్టుకోనుంది. ఇది తెలిసిన రోజా మూతికి తాళం వేసుకుని. ఏంటో మరి మీడియాలో రోజా ఇవాళ అరెస్టు రేపు అరెస్టు అంటున్నారు. మరి ఏసీబీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో తెలియడం లేదు. సోషల్ మీడియా కనుక రకరకాల సమాచారం చూపిస్తా ఉన్నారు. దాదాపుగా 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగినప్పుడు లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు సీరియస్ గా విచారణ జరిపారు. ఏసీబీ కూడా అలాగనే సీరియస్ గా విచారణ జరిపి సమాచారాన్ని అయితే సేకరించి కాగితాల రూపంలో భద్రపరిచింది అని చెప్తా ఉన్నారు. ఆ కారణం చేతనే రోజా అరెస్టు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఊదర కొడుతున్నారు. అయితే బిగ్ బాస్ అనేవాడు అరెస్ట్ అయిన తర్వాత రోజా అరెస్ట్ అవుతుందా, రోజా అరెస్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ అరెస్ట్ అవుతాడా అనే విషయంలో కూడా కొంచెం సంగీతం నెలకొని ఉంది. ఇది తెలిసే రోజా కూడా సైలెంట్ అయిందని చెప్తా ఉన్నారు. రోజాని అరెస్ట్ చేస్తారా లేదా అని క్లారిటీ వచ్చిన తర్వాత మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె భూత పురాణం నోటుతో అందుకునే అవకాశం కనబడుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీయే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి ఫోన్ చేసి మనుషులను పంపించి మీరు పలానా వాళ్ళని తిట్టండి ఈ మీటింగులు అంటూ బూతు పురాణాల మీద నచ్చింది కాబట్టి అంబటి రాంబాబు గాని, కొడాలి నాని గాని, రోజా గాని, ఇక పేర్ని నాని గాని, గన్నవరం గాడు గాని, ఇక 1% అన్న అనిల్ కుమార్ యాదవ్ గాని వీళ్ళంతా మారతారని ఆశించలేము గాని మరలా అధికారంలోకి రాగానే మళ్లీ అలాగే మాట్లాడతారనే నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. అయితే వాళ్ళకు జనం అధికారం ఇస్తారా లేదా అనేది మనకు తెలుసు ఇవ్వరని, కానీ ప్రజల్లోనే ఉంటుంది ఆ యొక్క అధికారం అనేది. రాబోయే కొద్ది రోజుల్లో రోజా అరెస్ట్ ఉంటుందా ఉండదా అన్న సమాచారం మీద మళ్లీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.